ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి మరో 3 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ మినీ వరల్డ్ కప్ గెలిచేందుకు భారత్ తో సహా ప్రపంచంలోని 8 అత్యుత్తమ జట్ల మధ్య పోటీ ఉంది. అయితే టీమిండియాలోని కొందరు దిగ్గజాలకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నమెంట్ అని తెలుస్తుంది. ఈ నెల 19 నుంచి ప్రారంభమవుతుంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. అయితే టీమిండియాలోని 3 సీనియర్ క్రికెటర్లకు ఇదే చివరి ఐసీసీ టోర్నమెంట్ అని తెలుస్తుంది. ఇదే విషయంపై మాజీ భారత ఆటగాడు ఆకాష్ చోప్రా తెలిపాడు. టీమిండియాలోని 3 ఆటగాళ్లు తమ ఐసీసీ టోర్నమెంట్ లో చివరిసారిగా మైదానంలోకి దిగబోతున్నారని జోసెన్ చెప్పాడు. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఈ 3 దిగ్గజాలు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్నారు. తాజాగా ఆకాష్ చోప్రా ఈ విషయంపై మాట్లాడుతూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఈ 3కి ఛాంపియన్స్ ట్రోఫీ చివరి ఐసీసీ టోర్నమెంట్ అవుతుందని జోసెన్ చెప్పాడు. ఇప్పటికే టీ20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ 3 ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరో ఐసీసీ 2007లో వన్డే వరల్డ్ కప్ రూపంలో రానుంది. అప్పటిదాకా ఈ 3 జట్టులో ఉండడం కష్టమే. వయసు రీత్యా అలాగే జట్టులో కీలక మార్పుల వల్ల ఈ 3 ఆడడం కష్టమే. అందుకే ఇదే ఈ 3కి ఛాంపియన్స్ ట్రోఫీ చివరి ఐసీసీ టోర్నమెంట్ అంటూ ఆకాష్ చోప్రా తెలిపాడు.